ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 5వ స్కందం 26వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం చర్చించుకుంటున్నాం. అందులో ఈరోజు లాస్ట్ భాగం నరకం, నరకాల లోకాల గురించి, రకరకాల నరకాల గురించి చర్చించుకుంటున్నాము. అందులో నిన్న మనము 1 నుంచి 20 శ్లోకాలు చూసాము. ఈరోజు 21 నుంచి 40 శ్లోకాలు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో 21వ శ్లోకము. సో ఇక్కడ నరకాల యొక్క వర్ణన కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ నరకం గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎవరైతే ఒక వ్యక్తి మైథునంలో పాల్గొంటారో, ఏమాత్రం విచక్షణ శక్తి లేకుండా, అంటే పశువులతోనూ కూడా, సో పశువులతో ఎవరైతే మైథునంలో పాల్గొంటారో మనుషులు, వాళ్ళని మృత్యువు తర్వాత వజ్రకంటక శాల్మలి అనే నరకానికి తీసుకెళ్తారు. ఈ నరకంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అది పట్టు మరియు కాటన్ కలిపి ఉన్న చెట్టు అన్నమాట. కానీ దాంట్లో ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు ఏంటంటే ఒక్కొక్క ముళ్ళు వజ్రం, అంటే థండర్ బోల్ట్ అన్నమాట. అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో యమరాజు వాళ్ళు ఆ యొక్క పాపాత్ముడిని, ఆ పాపి వ్యక్తిని ఆ చెట్టుకి వేలాడదీసి లాగుతారనమాట. అలా లాగినప్పుడు పుల్ హిమ్ డౌన్ ఫోర్స్ఫుల్లీ, కింది గట్టిగా లాగుతారు, పైకి పైన వేలాడదీసి అలా లాగినప్పుడు కిందికి ఆ ముళ్ళులతో అన్ని కుచ్చుకొని శరీరం అంతా ఆ ముళ్ళుతో కుచ్చుకొని చీరిపోతుంది అనమాట. శరీరం అంతా చినిగిపోతుంది. సో ఆ విధంగా అప్పుడు ఎంతో బాధ అనుభవిస్తాడనమాట ఆ వ్యక్తి. సో బేసికలీ ఈ మైథునంలో పాల్గొనాలనే ఈ యొక్క ప్రవృత్తి ఎంత ప్రబలమైందంటే, ఒక్కొక్కసారి మనుషులు ఇలా పశువులతో కూడా మైథునంలో పాల్గొంటారు. పురుషుడు ఆవుతో, లేకపోతే స్త్రీ కుక్కతో, ఇలా ఒక్కొక్కసారి
మైథునంలో పాల్గొంటారు పశువులతో. సో అలాంటి వాళ్ళకి వజ్రకంటక శాల్మలి అనే నరకానికి తీసుకెళ్తారనమాట. సో అందుకనే మనం కృష్ణ భావనామృతంలో ఇలాంటి అవిధిపూర్వకంగా మైథునంలో పాల్గొనడం వర్జితం. సో ఈ యొక్క శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, పాపకార్యము అవైద్య స్త్రీ లేకపోతే అవైద్యంగా ఇల్లీగల్ ఇల్లిసిట్ సెక్స్ అనేది ఎంత పాప. ఒక్కొక్కసారి జనాలు సో అలా మీరు నమ్మండి నమ్మకం, ప్రకృతి నియమాలు మాత్రం క్రమం తప్పకుండా పాటిస్తాయి. సో మీరు అలా పట్టించుకోకుండా నరకాన్ని మైథునంలో ఇలా పాల్గొంటే తప్పకుండా నరకానికి వెళ్తారు. ఆ నరకంలో ఇలాంటి దండన తప్పకుండా మీకు లభిస్తుంది. సో దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు, నరకం నుంచి ఎవరు తప్పించుకోలేరు. తర్వాత ఒక బాధ్యతాయుతమైన పరివారం, క్షత్రియ పరివారంలో అనుకోండి, లేకపోతే అలాంటి ఒక రాజుల యొక్క లేకపోతే సర్కార్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క పరివారంలో జన్మించి లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉంటే, కానీ అలాంటి వ్యక్తి అలాంటి క్షత్రియ రాజు గవర్నమెంట్ పదవిలో ఉండి ఆ వ్యక్తి కనుక తన యొక్క కార్యాలని చేయవలసిన బాధ్యతాయుతమైన కార్యాలని నిర్లక్ష్యం చేస్తే అప్పుడు అతను కూడా దిగజారిపోయిన వాడవుతాడు. అతను కూడా ఇలా చనిపోయిన తర్వాత వైతరణి అనే నరకానికి వెళ్తాడు. సో ఇది వైతరణి అనేది ఒక నది అన్నమాట. ఒక నరకం చుట్టూ ఉంటుందంటే నది. సో ఇందులో చాలా భయంకరమైన క్రూరమైన నీటి పశువులు ఉంటాయన్నమాట. నీటిలోనే తేలుతూ ఉండే ప్రాణులు ఉంటాయి, చాలా క్రూరమైనవి. ఎప్పుడైనా ఇలాంటి పాపాత్ముడు వస్తాడు ఈ నరకానికి, వాడిని ఈ యొక్క వైతరిణి నదిలో పారేస్తారు. పారేసిన తర్వాత అక్కడున్న ఈ ప్రాణులన్నీ కూడా ఆ నీళ్ళల్లో వైతరిణి నదిలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఇతన్ని తినడం మొదలు పెడతాయి అన్నమాట. కానీ ఈ వ్యక్తి ఎంతో పాపాత్ముడు కనుక అవి ఎంత తిన్నా ఎంత చేసినా కానీ ఈ వ్యక్తికి ఎంతో బాధ కలుగుతుంది, కానీ ఆ శరీరాన్ని మాత్రం వదిలి వెళ్ళడు. సో ఆ విధంగా అప్పుడు ఆయనకి గుర్తొస్తుంది అనమాట, నేను చేసిన పాపాలు ఏంటి అని. అలా గుర్తు చేసుకొని బాగా కష్టపడుతుంటాడు, బాగా బాధపడుతుంటాడు, దుఃఖంలో మునిగిపోతాడు. ఈ ఇంకా నది అంటే ఇదేం మంచినీటి నది కాదు. ఈ నది నిండా ఏముంటుందంటే మలమూత్రము, చీము, నెత్తురు, వెంట్రుకలు, గోర్లు, మాంసము, మజ్జ, స్కెలిటన్ బోన్స్, ఇంకా ఇదన్నమాట మొత్తం ఉండేది. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. వైతరిణి నది అంటే అది మామూలు నది కాదు. సో అలాంటి నదిలో తేలుతూ ఉంటారు అన్నమాట వ్యక్తి. సో నెక్స్ట్ నరకం వచ్చేసి ఇది వైతరిణి నరకం. నెక్స్ట్ వచ్చేసి ది షేమ్లెస్ హస్బెండ్స్ ఆఫ్ లో బార్న్ శూద్ర ఉమెన్. సో కొంతమంది భర్తలు, శూద్ర జాతిలో ఉన్న భర్తలు, వాళ్ళు పశువుల్లాగా మాత్రం శుభ్రత పాటించరు, ఏమి నియమాలు పాటించరు జీవితంలో. సో అలాంటి వాళ్ళు కూడా ఉగ్రం అంటే ఏంది తో కలిపిన ఒక సముద్రంలో పాడేస్తారనమాట. ఇలాంటి శూద్రులు ఎవరైతే వారు శూద్రులుగా పుట్టారు సరే, కానీ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోకుండా, ఇంప్రూవ్ చేసుకోకుండా, అలా నియమాలు పాటించకుండా, అశుభ్రతతో సరైన ప్రవర్తన లేకుండా అలాగే జీవించేస్తే మరి ఇలాంటి నరకానికి వెళ్ళడం తప్పదన్నమాట. అలా నరకానికి వెళ్ళిన తర్వాత అలాంటి నదిలో పట్టిన తర్వాత అవన్నీ తినాల్సి వస్తుంది వాళ్ళకి. మలమూత్రం తిని బతకాల్సి వస్తుంది అంట నరకంలో. అందుకని మన వాళ్ళకి ఆచార్యులు రాశారు నరోత్తమ దాస్ ఠాకూర్ గానాన్ని, कर्मकांड केवल विषय कांड अमृत बोलिया ये बखाए नाना योनि सदा फिरे कदर्य भक्षण करे तार जन्म अधपते जाए. సో ఈ కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ కూడా ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు మనిషి జీవితం ఒక లక్ష్యాన్ని
వాళ్ళు మర్చిపోతున్నారు, కోల్పోతున్నారు. సో, ఇలాంటి వాళ్ళు జన్మ మృత్యు చక్రంలో మళ్ళీ పడిపోతున్నారు. అందుకనే వాళ్ళకి ఆహ్, ఇలాంటి వాళ్ళని పుయ్యోద నరకంలో పడేస్తారనమాట. ఎక్కడ వాళ్ళు మలమూత్రం ఇవన్నీ తినాల్సొస్తుంది వాళ్ళకక్కడ. సో, అందుకనే ఇది ముఖ్యంగా శూద్రుల గురించి చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు శూద్రులుగా పుట్టినవారు ఒకవేళ వాళ్ళు అలాగే జీవిస్తే పుయ్యోద నరకానికి వెళ్ళాల్సొస్తుంది. అంటే అర్థం ఏంటంటే మీరు శూద్రులుగా పుట్టినా గానీ మీరు బ్రాహ్మణులుగా మారవచ్చు, మారాలి. హ్మ్. అది మనిషి జీవితం యొక్క లక్ష్యం. సో, ప్రతి ఒక్కరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ కండిషన్ నుంచి ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో చెప్తున్నారిక్కడ. సో, కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు గదా! చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. సో, ఇలా 3 గుణాల ప్రకారంగా వాళ్ళు చేసే కర్మల ప్రకారంగా హ్మ్, జనాల్ని 4 వర్ణాలుగా విభజన జరిగింది. సో, ఒకవేళ మీరు ఎవరైనా సరే శూద్రుడిగా పుడితే ముఖ్యంగా కలియుగంలో కలవు శూద్ర సంభవాత్ అందరూ శూద్రులుగానే పుడతారు. సో, ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి బ్రాహ్మణులుగా అవ్వడానికి. హ్మ్. ఎవ్వరు కూడా అలా ప్రయత్నించే వారిని అడ్డుకోకూడదు. హ్మ్. సో, తద్వారా ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా గాని, వైష్ణవుడిగా గాని మారవచ్చు. శూద్రుడిగా పుట్టిన సో, ఇది ఎలా అంటే కృష్ణ భావనామృతం మన ఉద్యమం ఏదైతే దీని ద్వారా ఇది సంభవం. ఇది మనం ఎంత స్ప్రెడ్ చేస్తే అంతమంది శూద్రులు కూడా వైష్ణవులుగా మారిపోగలరు. అవునా? సో, ఈ కృష్ణ భావనామృతం ద్వారా ఒక శూద్రుడు కూడా బ్రాహ్మణుడిగా, వైష్ణవుడిగా మారవచ్చు. అదనమా ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, మీరు పాప యోనిలో జన్మించినా సరే, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే భగవంతుడు భక్తి చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వైష్ణవులుగా మారిపోవచ్చు. వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. మాం హి పార్థా వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యా తథా యాంతి పరాం గతిం. సో, పరం గతి అనేది అందరూ పొందవచ్చు. అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ యొక్క అవకాశం వైష్ణవులుగా మారడానికి అవకాశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అయినా సరే, స్త్రీ అయినా సరే, క్షత్రుడైనా సరే, ఎవరైనా సరే. ఇదే మన కృష్ణ భావనామృతం ఉద్యమం యొక్క లక్ష్యం. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు అందరూ కూడా వైష్ణవులుగా మారాలి అనే ఉద్దేశ్యంతోనే మనం ప్రచారం చేస్తాం. కానీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అనుకుంటారు నాకు అవసరం లేదు, మేము ఈ భక్తి చేసుకోము, మేము ఇలాగే శూద్రులాగానే ఉంటాము అంటే, మరి వాళ్ళు ఈ శ్లోకంలో ఉన్నట్టుగా తర్వాత మృత్యువు తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ కష్టం అనుభవించాల్సిందే. తప్పదు. నెక్స్ట్ నరకం చూద్దామంట. ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇలాంటి ఉన్నతమైన కులాల్లో పుట్టిన తర్వాత కూడా అతని యొక్క పెంపుడు కుక్కలు, లేకపోతే గాడిదలు ఇలాంటి వాటిని తీసుకొని వెళ్ళి వనానికి అంటే అడవికి వెళ్ళి అక్కడ పశువుల్ని వేటాడి అనవసరంగా చంపేస్తే అలాంటి వ్యక్తుల్ని ప్రాణరోధ అనే నరకానికి పంపిస్తారంట. సో, అక్కడ యమరాజుల యొక్క యమభటులు, యమదూతలు వాళ్ళందరూ ఈయనని టార్గెట్‌గా చేసుకొని, లక్ష్యంగా చేసుకొని వాళ్ళు కూడా బాణాలతో హంటింగ్ చేస్తారనమాట. ఆ బాణాలతో వాళ్ళని చీల్చేస్తారనమాట బాణాలు కొట్టి. సో, ఆ విధంగా వాళ్ళు ఎలాగైతే బాణాలతో చంపేశారో రకరకాల పశువుల్ని అనవసరంగా, ఇప్పుడు అదే బాణాలతో అలాంటి బాణాలతోని యమదూతలు కూడా చంపుతారనమాట ఈ వ్యక్తిని. సో, నరకంలో ఆ బాణాలు తగులుతాయన్నమాట. సో, ముఖ్యంగా కలియుగంలో కొంతమంది ఇలా అనవసరంగా పశువుల్ని చంపుతున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో, అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్నతమైన కులాలను ఎందుకు చెప్తున్నారంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళేంటంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. లేకపోతే వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సో, లేకపోతే ఆ జ్ఞానాన్ని వాళ్ళు కల్టివేట్ చేసుకోవాలి. అలా కాకుండా అంతేకాకుండా వాళ్ళు శూద్రులను కూడా మామూలుగా అయ్యే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి.
అలా కాకుండా వాళ్ళు కూడా వెళ్ళి వేటాడితే అప్పుడు మరి ఇలా ఈ శ్లోకంలో చెప్పిన విధంగా యమదూతల ద్వారా వాళ్ళు వేటాడతారన్నమాట నరకంలో. అంతేకాకుండా ఇలా వేటాడిన తర్వాత యమదూతలు వాళ్ళను కూడా ఈ యొక్క సముద్రం ఉంది కదా, ముందు చెప్పిన సముద్రం, అలాంటి సముద్రంలో వాళ్ళని పారేస్తారనమాట. సో ఇది ఒక నరకం. అయితే నెక్స్ట్ నరకం గురించి చూద్దాం నెక్స్ట్ శ్లోకంలో. సో 25వ శ్లోకం. ఏ వ్యక్తి అయితే ఆయన యొక్క పొజిషన్, ఎమినెంట్ పొజిషన్ అంటే మంచి అధికారంలో కానీ మంచి స్థానంలో కానీ ఉన్నంత కారణంగా ఇంకా ఎవరిని పట్టించుకోకుండా అనవసరంగా పేరు ప్రతిష్టలకి పశువుల్ని బలి చేస్తే అతను విషసన అనే నరకానికి వెళ్తాడు మృత్యు తర్వాత. అక్కడ యమరాజు యొక్క యమభటులు ఆయనకి చాలా బాధ కలిగించి తల చంపేస్తారంట. సో ఇది విషసన అనే నరకంలో. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో విజాయతే. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎంతో అంత కొంచెం భక్తి చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ జీవితంలో కనీసం వాళ్ళు ఒక మంచి పరివారంలో, బ్రాహ్మణుల పరివారంలో, భక్తుల పరివారంలో, ధనికుల పరివారంలో జన్మిస్తారు. సో అలాంటి అవకాశం దొరికినప్పుడు ఈ భక్తి యోగ చేసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కాకపోతే అసత్సంగం చేయడం కారణంగా వాళ్ళ ఈ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. దాని కారణంగా మళ్ళీ ఈ యొక్క నరకంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది రకరకాల యజ్ఞాలు లేకపోతే పూజలు చేస్తుంటారు అన్నమాట. కాళీ పూజ, దుర్గా పూజ అని పేరుతో అమాయకమైన పశువుల్ని చంపేస్తారు, బలి తీసుకుంటారు. సో అలాంటి వారి గురించే ఇక్కడ చెప్తారనమాట. సో ఇవన్నీ దంభ యజ్ఞేషు అంటే ఇలాంటి సరైన యజ్ఞాలు కాదు. ఈ వేదిక విధి విధానాన్ని ఉల్లంఘించి చేసే యజ్ఞాలు. సో ఇందులో ఏదో చూపించుకోవడానికి యజ్ఞం అని, దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పశువుల్ని చంపేసి, సో ఈ విధంగా వారి మాంసం కోసం తినడానికి కోసం పశువుల్ని చంపేస్తారే, అలాంటి వాళ్ళందరూ ఇలాంటి నరకానికి వెళ్ళాల్సింది. సో కలకత్తాలో చాలా ఇలాంటి కసాయిఖానాలు ఉన్నాయి. అక్కడ పశువు యొక్క మాంసాన్ని అమ్ముతారు. ఇది కాళీ యొక్క ప్రసాదం అని. కానీ శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, ఒకవేళ మీరు అలా కాళీమాతకి బలి తీయాలంటే ఒక మేకని, చిన్న మేకని ఒక నెలలో ఒకసారి బలి ఇవ్వచ్చు. కానీ ఎక్కడ కూడా చెప్పలేదు మీరు కసాయిఖానా పెట్టుకొని రోజు పశువుల్ని బలిచ్చి అది కాళీ ప్రసాదంగా అందరికీ అమ్మొచ్చు అని. సో ఇది ఎక్కడ కూడా రాయలేదు. సో ఇలా చేయడం పెద్ద పాపం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నరకం గురించి చెప్తున్నారు. ఎవరైతే ఇలాంటి ద్విజ కులాల్లో పుట్టిన వాళ్ళు, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల్లో పుట్టిన వాళ్ళు, అంటే వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రులు కానీ, వాళ్ళ భార్యని వారి యొక్క వీర్యాన్ని తాగించడానికి బలవంతం చేసి అలా భార్యని నియంత్రణలో ఉంచుకోవడానికి ఇలా చేస్తే కామంతో, అటువంటి వారు మృత్యువు తర్వాత లాలాభక్ష అనే నరకానికి వెళ్తారు. సో అక్కడ ఆ నరకంలో ఏంటంటే వీర్యం యొక్క సముద్రం ఉంటుంది, నది ఉంటుంది. ఆ వీర్యం యొక్క నదిలో వాళ్ళని పడేసి అందులో తోసేసి ఆ వీర్యాన్ని తాగిస్తారు వాళ్ళతో. సో ఈ విధంగా ఎవరైతే, ఇది మామూలుగా ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తారో తాంత్రికులు వాళ్ళు మామూలుగా ఇంకా చాలా కామాంధులు, వాళ్ళు ఈ విధంగా వారి యొక్క భార్యని బలవంతం చేసి వాళ్ళ వీర్యాన్ని తాగిస్తారు. సో ఇది చాలా దిగజారిపోయిన యాక్టివిటీ అన్నమాట. అందుకనే వాళ్ళు అనుకుంటారు ఈ విధంగా చేస్తే భార్య భర్తకి
ఎంతో ఫెయిత్ఫుల్గా ఉంటుంది అని. కానీ ఇది చేసేది ఇలా బ్లాక్ ఆర్ట్, బ్లాక్ మ్యాజిక్ చేసే చాలా లో క్లాస్ పీపుల్ చేసే కార్యాలన్నమాట. కానీ ఒకవేళ ఒక హై క్లాస్‌లో జన్మించి కూడా ఇలాంటి లో క్లాస్ పనులు చేస్తే లాలా బక్ష్ అనే నరకానికి వాళ్ళని తీసుకెళ్తారు. అక్కడ శుక్ర నదిలో వాళ్ళని ముంచి అక్కడ తాగిస్తారనమాట శుక్రాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నరకం వచ్చేసి అందులో ఎవరు వెళ్తారంటే నెక్స్ట్ నరకంలో ఎవరైతే వ్యక్తులు వేరే వాళ్ళ ఇల్లులకి మంటలు పెట్టి కాల్చేసి దోచుకుంటారో, లేకపోతే వేరే వాళ్ళకి విషం ఇచ్చి చంపేస్తారో, ఇంకా వాళ్ళే కాకుండా గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ట్యాక్స్ పేరుతో జనాల్ని దోచుకుంటారో, రకరకాలుగా ఎవరైతే ఇంకొకరిని దోచుకుంటారో వాళ్ళందరూ కూడా మృత్యు తర్వాత వెళ్ళేది సారమేయాధన అనే నరకానికి. ఈ యొక్క నరకంలో 720 కుక్కలు ఉంటాయంట. వాటికి వజ్రాలకు సమానంగా పళ్ళు ఉంటాయన్నమాట. సో యమదూతల యొక్క ఆదేశానుసారంగా ఈ కుక్కలన్నీ కూడా ఈ యొక్క పాపాత్ముల్ని కరిచేసి తినేస్తూ ఉంటాయంట. సో 12వ స్కందం భాగవతంలో అక్కడ వర్ణించారనమాట. కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రకాల తాపాల ద్వారా ఎంతో దుఃఖానికి లోనవుతారంట. అతివృష్టి, అనావృష్టి, ఎక్కువ వానలు పడడం, లేకపోతే అసలు వానలు లేకపోవడం, ఇంకోటి హెవీ ట్యాక్సేషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళ యొక్క ట్యాక్స్లు ద్వారా ఈ 3 తాపాల ద్వారా ఎక్కువగా పీడితమవుతారంట ఈ కలియుగంలో ప్రజలు. ఎందుకంటే మనుషులు ఈ విధంగా ఎక్కువగా పాపకార్యాలు చేయడం కారణంగా ఇలాంటి అతివృష్టి, అనావృష్టి, నీరు లేకపోవడం, లేకపోతే తినడానికి ఆహారం లేకపోవడం అని జరుగుతుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమయాల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసుకొని అంటే మిమ్మల్ని ఉపశమనం కలిగించడానికి ఎక్కువ ట్యాక్సులు కావాలని ఇంకా డబ్బులు వసూలు చేసి, ముఖ్యంగా ఎవరైతే డబ్బున్న వాళ్ళ దగ్గర బాగా దోచుకుంటారన్నమాట ట్యాక్స్ పేరుతో. ఈ విధంగా ఇలాంటి గవర్నమెంట్ అధికారులను కాడ దస్యు అంటే దొంగలు, దస్యు అంటే దొంగలు అనమాట, దొంగలు అని చెప్తున్నారు. వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దోచుకోవడం డబ్బులు ఎలాగో అలాగా. సో వీళ్ళు గవర్నమెంట్ అధికారులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఈ యొక్క మృత్యు తర్వాత ఎక్కడికి వెళ్తారంటే సారమేయదాన అనే నరకానికి వెళ్ళి అక్కడ కుక్కలు వాళ్ళని కరిసి బాగా వాళ్ళని వేధిస్తాయి అన్నమాట. సో ఇది ఒక నరకం. అయితే నెక్స్ట్ నరకాన్ని గురించి చూద్దాం 28వ శ్లోకంలో. ఇక్కడ ఏ వ్యక్తి అయితే తప్పుడు సాక్షిగా అబద్ధం చెప్తాడో, లేకపోతే బిజినెస్ వ్యాపారం చేయటంలో సమయంలో అబద్ధాలు ఆడతారు, లేకపోతే దానం ఇచ్చే సమయంలో అబద్ధాలు ఆడతారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మృత్యువు తర్వాత యమభటులు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారంటే అలాంటి పాపాత్ముడిని పెద్ద పర్వతం ఉంటుందన్నమాట, 800 మైళ్ళు పెద్ద పర్వతం పైకి తీసుకెళ్ళి అక్కడ పైన శిఖరం నుంచి కిందికి రివర్స్లో పడేస్తారన్నమాట, తల వచ్చి కింద పగిలేటట్టుగా. అప్పుడు ఈ యొక్క నరకం పేరు వచ్చేసి అవీచమత్. సో అక్కడ ఏంటంటే కింద నీళ్ళు ఏముండవు, నీటి యొక్క అలల్లాగా కనిపించే రాతులు ఉంటాయన్నమాట. సో అక్కడ ఏం నీరుండవు, అందుకని ఈ యొక్క నరకం పేరు వచ్చేసి అవీచిమత్ అంటే నీరు లేని ప్రదేశం అని. సో ఈ విధంగా మాటికి పైనుంచి ఇలాంటి పాపాత్మ కిందికి పడేస్తారు. ఆ తల కింద పడి ముక్కలైపోయి మొత్తం శరీరం అంతా ముక్కలు అయిపోతుంది. అయినా కానీ వ్యక్తి చచ్చిపోడు, కానీ అలా బాధను అనిపిస్తాడు. చచ్చిపోయేటప్పుడు ఎంత బాధ కలుగుతుందో అంత బాధను అనిపిస్తాడు అలా పడి చస్తే. దాని తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ పడేస్తారు అనమాట. అలా రిపీటెడ్గా ఈ పనిష్మెంట్ ఇస్తారు అన్నమాట వ్యక్తికి. సో కానీ ఆ వ్యక్తి మాత్రం చనిపోడు, కానీ బాధ మాత్రం అనుభవిస్తాడు. ఇది నరకం యొక్క స్పెషాలిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా బ్రాహ్మణుడు కానీ, బ్రాహ్మణుడి యొక్క భార్య కానీ
ఒకవేళ మద్యపానం చేస్తే, లిక్కర్ తాగితే, అప్పుడు వారిని యమభటులు అయఃపాన అనే నరకానికి తీసుకెళ్తారు. ఈ నరకంలో ఇంకా ఎవరైనా సరే క్షత్రియ వైశ్యులు కూడా ఎవరైతే ఇంకా వ్రతం తీసుకున్నారో మేము మద్యపానం చేయమని, అలాంటి వాళ్ళు గనక కూడా ఈ సోమరసాన్ని తాగితే వాళ్ళు కూడా ఈ నరకానికి వెళ్తారు. సో ఇక్కడ యమభటులు ఏం చేస్తారంటే వారి యొక్క చెస్ట్ గుండెల పైన నించొని వారి యొక్క నోట్లో కరిగిపోయిన ఇనుముని, మోల్టెన్ ఐరన్, కరిగిపోయిన ఇనుముని, లిక్విడ్ ఫామ్లో ఉన్న ఇనుముని వాళ్ళ నోట్లో పోస్తారంట. సో అందుకని పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు అనుకొని బ్రాహ్మణుడిగా ఉండకూడదు. ఇలా బ్రాహ్మణుడి పేరు అని చెప్పుకొని అన్ని రకాల పాపకార్యాలు చేస్తే, ముఖ్యంగా ఇలాంటి మద్యపానం చేస్తే, మీరు బ్రాహ్మణులై మద్యపానం చేస్తే తప్పకుండా మీరు ఈ నరకానికి వెళ్ళాల్సిందే. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందుకనే వారికి ధర్మానుసారంగా వాళ్ళు ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలు చేయాలి బాధ్యతాయుతంగా. లేకపోతే వాళ్ళు శూద్రులాగా వ్యవహరిస్తే వాళ్ళు కూడా, ఎందుకంటే శూద్రులు అంటే వాళ్ళు మద్యపానం చేస్తారు. సో మీరు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులై కూడా మద్యపానం చేస్తే తప్పకుండా ఇలాంటి నరకానికి వెళ్ళి ఇలాంటి కష్టాన్ని అనుభవిస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 30వ శ్లోకం. నెక్స్ట్ నరకం వచ్చేసి ఇక్కడ ఎవరైతే చాలా నీచమైన వ్యక్తి ఉన్నాడో, కానీ అతను అనుకుంటున్నాడు నేను చాలా గొప్పోడిని అని, అలా అనుకొని వేరే వాళ్ళు ఎవరికి సరిగ్గా సమ్మానం చూపించకపోతే, ఏ ఏ వ్యక్తులైతే అతని కన్నా పుట్టుకలో కానీ, తపస్సులో కానీ, విద్యలో కానీ, ఆచరణలో కానీ, కులంలో కానీ, వర్ణ కానీ, ఆశ్రమంలో కానీ వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళైతే అటువంటి వారికి సమ్మానం చూపించకపోతే అతన్ని మృత్యువుతో సమానం అనమాట, చనిపోయిన వ్యక్తితో సమానం ఆ వ్యక్తి. సో అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని కూడా ఒక నరకానికి తీసుకెళ్తారు. ఆ నరకం పేరు వచ్చేసి క్షరాకర్దమ. అక్కడ యమరాజులు అతన్ని భయంకరంగా ఆయన్ని పీడిస్తారనమాట. సో ఇది క్షరాకర్దమ నరకం. అక్కడ చాలా బాధపడతారు, చాలా భయంకరంగా దండిస్తారు వాళ్ళని క్రూరంగా. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ లోకంలో ఒకవేళ నరబలి ఇస్తే, అంటే మనిషిని బలిగా ఇస్తే, భైరవుడికో లేకపోతే భద్రకాళికో, ఇంకా దాని తర్వాత ఆ యొక్క మాంసాన్ని భుజిస్తే, ఇలాంటి బలిలు యజ్ఞాలు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు మృత్యువు తర్వాత యమలోకానికి తప్పకుండా చేరుకుంటారు. అక్కడ ఏ నరుణ్ణి ఏపైతే వ్యక్తులని అయితే బలిచ్చారో వాళ్ళందరూ కూడా రాక్షసుల రూపాన్ని ధరించి అక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా ఎన్నో కత్తులు తీసుకొని వీళ్ళని పొడిచేసి ముక్కలు చేసేస్తారంట. సో ఎలాగైతే మనుషుల్ని తినే ఉంటారు కదా వ్యక్తులు, నరమాంసం తినే వ్యక్తులు, అలాంటి వాళ్ళు ఎలాగైతే వాళ్ళ రక్తాన్ని తాగి నృత్యం చేస్తారో ఆనందంలో, అలాగే ఇప్పుడు ఈ నరకంలో కూడా ఎవరైతే బలిలో చనిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు రాక్షసుల రూపంలో వచ్చి వాళ్ళ కత్తులు తీసుకొని ముక్కలు చేసి వీళ్ళ రక్తాన్ని తాగి కూడా అదే విధంగా డ్యాన్స్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారంట. సో ఇదొక నరకం. నెక్స్ట్ వచ్చేసి 32వ శ్లోకం. ఇందులో ఇచ్చారు, ఈ యొక్క జీవితంలో కొంతమంది మనుషులు కొన్ని పశువులకి కానీ పక్షులకి ఆశ్రయాన్ని కల్పిస్తారనమాట. వాళ్ళ గ్రామంలో కానీ వనంలో కానీ అలా వాళ్ళకు ఒక మంచి రక్షణ ఇస్తున్న విధంగా వాళ్ళకి ఆశ్వాసన కలిగించి, దాని తర్వాత వారిని కత్తులతో కానీ తాళ్లతో కానీ వాళ్ళకి పొడిచి వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో ఆటలాడించడం చేస్తారనమాట. వాళ్ళకి ఎంతో కష్టాన్ని కలిగిస్తారు ఆ పశువులకు కానీ పక్షులకు కానీ. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అలాంటి వ్యక్తుల్ని యమరవటులు
శూలప్రోత అనే నరకానికి తీసుకొస్తారు. ఎక్కడైతే వాళ్ళు ఈ యొక్క శరీరాల్ని శూలప్రోత అంటే సూదిలాగా పొడవుగా ఉండే శూలాలు, రాడ్లను తీసుకొని వాళ్ళని కూడా అలాగే పొడిచేసి వాళ్ళకి చాలా కష్టాన్ని కలిగిస్తారనమాట. అంతేకాకుండా అక్కడ వాళ్ళు ఎంతో ఆకలి, దాహంతో కూడా చాలా బాధపడతారు. ఇంకా వల్చర్స్ అంటే గద్దెలు అట్లాంటి పక్షులన్నీ కూడా వాళ్ళని వచ్చి అన్ని సైడ్ల నుంచి వాళ్ళ శరీరాన్ని అంతా తినేస్తూ ఉంటాయి, చీల్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు కష్టపడతారు, బాధపడతారు అక్కడ. ఈ విధంగా ఆ టైంలో వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట ఆ బాధలు. సో నెక్స్ట్ నరకం వచ్చేసి 33వ శ్లోకంలో ఉంది. ఇందులో ఏంటంటే ఎవరి జీవితం అయితే ఎన్వియస్ సర్పెంట్స్ అంటే ఎప్పుడు ఎన్వి, ఈర్ష్య, అసూయతో నిండి ఉన్న వ్యక్తులు ఉంటారు. అలాంటి ఎప్పుడు వేరే వాళ్ళని చూసి అసూయించుకోవడం లేకపోతే ఈర్ష్యపడడం అలాంటి వ్యక్తులు ఇంకా ఎప్పుడు ఆ కోపంలో వేరే ప్రాణులందరికీ హాని కలిగించి జీవిస్తారే, అలాంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత దండశూక అనే నరకానికి వెళ్తారు. ఓ రాజా, ఈ నరకంలో అక్కడ సర్పాలు ఉన్నాయి. 5 పడగల సర్పాలు, 7 పడగల సర్పాలు ఉన్నాయి. ఈ సర్పాలన్నీ కూడా ఇటువంటి పాపాత్మల్ని ఎలాగైతే పాములు ఎలకల్ని తినేస్తాయో అలా తినేస్తాయంట. నెక్స్ట్ 34వ శ్లోకం. ఇందులో ఏం ఇచ్చారంటే నెక్స్ట్ నరకం గురించి, ఎవరైతే ఈ జీవితంలో వేరే ప్రాణుల్ని బావిలో తోసేసి లేకపోతే గుఫల్లో బందీ చేసేసి ఉంచుతారో అలాంటి వారు చనిపోయిన తర్వాత అవట నిరోధ అనే నరకానికి వెళ్తారంట. ఇక్కడ వారిని కూడా అలాంటి అంధకారమైన బావుల్లో పెట్టి అక్కడ ఎంతో విషపూరితమైన పొగలతో వాళ్ళకి ఊపిరాడకుండా చేస్తారంట ఆ నరకంలో. నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ నరకం గురించి ఉంది. ఇది ఎవరైతే గృహస్థుడయ్యి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎంతో క్రూరమైన దృష్టితో చూస్తే, అంటే వాళ్ళని మళ్ళీ దృష్టితోనే భస్మం చేసే విధంగా చూశారనుకోండి, అలాంటి వ్యక్తుల్ని అంటే మీరు అతిథుల్ని అలా కోపంగా ఏదో కాల్ చేయాలనే విధంగా చూశారనుకోండి, చంపేయాలనే విధంగా అలా చూస్తే కూడా అలాంటి వ్యక్తులు కూడా నరకానికి వెళ్తారంట. అలాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత పర్యావర్తన నరకం పేరు. సో అక్కడ కూడా ఎన్నో రకరకాల గద్దలు, పక్షులు అలాంటివన్నీ కూడా వారిని అలాగే క్రూరంగా చూసి వారి యొక్క కళ్ళను కూడా తీసి పారేస్తాయంట, కళ్ళను కూడా పొడిచి తీసేస్తాయంట సడన్గా. సో మన వేదిక సంస్కృతి సభ్యత ఏంటంటే, ఒకవేళ శత్రువు కూడా మన ఇంటికి వస్తే మనం అతన్ని ఎంత బాగా అతిథి సత్కారం చేయాలంటే అతను మర్చిపోవాలి నేను శత్రువు ఇంటికి వచ్చాను అనే విషయాన్ని మర్చిపోవాలి అతను. సో అందుకనే ఎవరైనా అతిథి వస్తే మన ఇంటికి వారిని ఎంతో మనము గౌరవంగా సత్కరించాలన్నమాట అతిథిని. ఒకవేళ వారు అవసరం లేని అక్కర్లేని అతిథి అయినా సరే వారిని ఎప్పుడు కూడా మనము అలా వారిని అలాంటి దృష్టితో చూడకూడదు. ఒకవేళ అలాంటి దృష్టితో చూస్తే వాళ్ళని నెగిటివ్గా, సో ఇలా పర్యావర్తన అనే నరకానికి వెళ్ళాల్సిందే. సో ఇది అక్కడ వచ్చే పనిష్మెంట్ అన్నమాట. సో అక్కడ ఉన్న పక్షులు వాళ్ళ కళ్ళని పీకేస్తాయంట వాళ్ళ కళ్ళంట చూస్తే. సో నెక్స్ట్ వచ్చేసి 36వ శ్లోకంలో నెక్స్ట్ నరకం గురించి ఉంది. ఎవరైతే వ్యక్తి ఈ యొక్క లోకంలో లేకపోతే ఈ యొక్క జీవితంలో ఎంతో గర్వపడి ఉన్నాడు అనుకోండి, వారి యొక్క సంపదను చూసుకొని నేను ఎంత ధనవంతుణ్ణి అనేసి చాలా
గర్వంతో నిండిపోయాడు అనుకోండి, ఇంకా నాకు ఎవరు సమానం. సో అంటే అతని సరైన దృష్టి లేదనమాట, ఆయన దృష్టి సరిగ్గా లేదు. సో ఆ వ్యక్తి ఇంకా ఎప్పుడు భయపడుతూ ఉంటాడనమాట. నా ధనాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారేమో భయం లోపల ఉంటుంది. సో ఆ విధంగా ఆ భయంతో కారణంగా ఏంటంటే వాళ్ళు ఆయన కన్నా కూడా గౌరవ 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 గౌరవనీయమైన వ్యక్తుల్ని కూడా, పెద్దవారిని కూడా ఆయన సందేహిస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా భయం అన్నమాట. నా ధనం నేను కోల్పోతానా, నా సంపద కోల్పోతానా అనే భయంతో వాళ్ళ ముఖం మాడిపోయే ముఖంతో, మాడిపోయిన ఎండిపోయిన హృదయంతో ఎప్పుడు ఇలా వేరే వాళ్ళని అలాంటి దృష్టితో చూస్తూ ఉంటారన్నమాట. సో అందుకనే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సరైన ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించలేడు అనమాట. సో ఆ విధంగా అసలు టెన్షన్ లేకుండా ఉండడం ఏంటి అనేది అతనికి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు టెన్షన్లోనే ఉంటాడు. ఎందుకంటే ధనం ఎక్కువైపోయింది కదా, ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలి, ఎవరు ఎలా దోచుకుంటారు, గవర్నమెంట్ దోచుకుంటుంది, దొంగలు దోచుకుంటారు, ఎలా కాపాడుకోవాలి, ఎలా దాచిపెట్టాలి అని టెన్షన్ అనమాట ఎప్పుడు. ఆ టెన్షన్తో అసలు ఆనందం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి అనేది మర్చిపోతాడంట జీవితంలో ఆ వ్యక్తి. ఎప్పుడు టెన్షన్లోనే జీవిస్తాడు. ఆ టెన్షన్ లేకుండా జీవించలేడు, యాంగ్జైటీ లేకుండా జీవించలేడు అంట వ్యక్తి. సో ఈ విధంగా ఎందుకంటే అతను ఎన్నో పాపకార్యాలు చేసి ధనాన్ని పోగు చేశాడు. సో ఇలా ఎవరైతే ధనాన్ని అవిధిపూర్వకంగా పోగు చేసి పెంచుతారో అలాంటి వాళ్ళు సూచిముఖ అనే నరకానికి వెళ్తారు. అక్కడ యమభటులు వారిని మొత్తం శరీరం అంతా కూడా, మనము బట్టలు కుట్టుకుంటాం కదా తాడుతో, అంటే సూదితో, దారంతో, అలా వాళ్ళని మొత్తం శరీరాన్ని కుట్టేస్తారంట. సో మామూలుగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ధనం ఎప్పుడో ఎక్కువైపోతుందో, అవసరం కన్నా ఎక్కువ ధనాన్ని ఎవరైతే పోగు చేసుకుంటారో అతను సాధారణంగానే ఎక్కువగా గర్వం, అహంకారం అనేది పెరిగిపోతుంది అలాంటి వాళ్ళకి. సో ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో జనాలు పరిస్థితి ఇలాగే ఉందన్నమాట. ఇప్పుడు వేదిక సంస్కృతిలో ఎలాంటి బ్రాహ్మణులు వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దగా ధనాన్ని పోగు చేసుకొని ఉంచుకోరు. క్షత్రియులు దగ్గర చాలా ధనం ఉంటుంది, కానీ అది ముఖ్యంగా వాళ్ళు యజ్ఞాలు చేయడానికి, ఇంకా మంగళ కార్యక్రమాలకు, అందరికీ మేలు కలిగే కార్యక్రమాలు చేయడానికి అనమాట. ఇంకా వైశ్యుల దగ్గర కూడా ఉంటుంది ధనం. వాళ్ళు కృషి అంటే అగ్రికల్చరు, గో రక్షణ అంటే ఆవుల్ని కాపాడడం ద్వారా, ఇలా కొంచెం వ్యవసాయం ఇంకా బిజినెస్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం డబ్బుని వాళ్ళు సంపాదించుకుంటారు సరైన పద్ధతిలో. కానీ శూద్రులు ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు వచ్చిందనుకోండి, వాళ్ళు దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఈ విచక్షణ భావన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తారు, లేకపోతే దాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు అంతే. ఖర్చు చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఖర్చు చేస్తారు, లేకపోతే పోగు చేసుకొని పెట్టేసుకుంటారు మొత్తం. ఈ విధంగా అంటే వాళ్ళకి తెలియదు అనమాట ఎలా డబ్బును వినియోగించాలి. తద్వారా ఎందుకంటే ఈ యొక్క యుగంలో సరైన బ్రాహ్మణులు, క్షత్రువులు, వైశ్యులు లేని కారణంగా కలవు శూద్ర సంభవ, మ్యాక్సిమం అందరూ శూద్రులే. దాని కారణంగా ఈ శూద్రుడి యొక్క మెంటాలిటీ ఇదనమాట. ఇదే మా ఆధునిక సమాజాన్ని నడిపిస్తుంది. ఇది చాలా ఆధునిక సమాజానికి ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే శూద్రుడికి డబ్బు ఎలా వినియోగించాలో తెలియదన్నమాట. డబ్బుని మనము సంపదని భగవంతుడి సేవకు వినియోగించాలి అనే విషయం అతనికి తెలియదు. సో అందుకనే మనం డబ్బుని యాక్చువల్లీ లక్ష్మి అంటాం. లక్ష్మి ఎప్పుడు కూడా లక్ష్మిని నారాయణుడి సేవలోనే ఉంచాలన్నమాట. సో అందుకనే ఎప్పుడైతే లక్ష్మి ఎక్కడైతే ఉందో ఆ లక్ష్మిని నారాయణుడి సేవలో మనం వినియోగించాలి. సో అందుకనే మనము డబ్బుని కృష్ణ భావనామృతంలో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడపడానికి మనము డబ్బుని వెచ్చించాలి. ఒకవేళ అలా డబ్బుని ఖర్చు పెట్టకుండా ఊరికే పోగి చేసుకొని పెట్టుకున్నారు, అప్పుడు ఏమవుతుందంటే ఇలా అవిధిపూర్వకంగా పోగు చేసుకొని పెట్టుకున్నారు డబ్బుని, తద్వారా ఆ వ్యక్తి ఎంతో అహంకారంతో నిండిపోతాడు, పొగరు పెరిగిపోతుంది ఆ వ్యక్తికి. సో యాక్చువల్లీ ఎందుకు అంటే ఇది ఇల్లీగల్. అంత నేను డబ్బు పోగు చేసుకోవడం ఇల్లీగల్ ఏంటి, ఇంత డబ్బు నా దగ్గర ఉంటే తప్పేంటంటే
ఇది యాక్చువల్లీ కృష్ణుడి ధనం. ధనం అంతా కూడా సంపదకి ఆయనే అధిపతి. కృష్ణుడు ఒక్కడే. కృష్ణుడే మొత్తం ధనమంతా, సంపద అంతా కూడా. సో భగవద్గీతలో చెప్పారు కదా, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో కృష్ణుడే భోక్త అన్నమాట. ఆయనే అది అన్నిటికీ ఈశ్వరుడు. సో అందుకనే ఎవ్వరికీ ఏది చెందదు, అంతా కృష్ణుడికే చెందుతుంది. సో అందుకే మనకు అవసరం కన్నా ఎక్కువ డబ్బు ఉంటే అది కృష్ణ సేవకి, కృష్ణుడి సేవకి మనము వెచ్చించాలి. ఒకవేళ ఆ వ్యక్తి అలా చేయకుంటే మాత్రం తప్పకుండా అతను గర్వం, అహంకారం, పొగురు పెరిగిపోయి తద్వారా అతను నెక్స్ట్ జీవితంలో ఇక్కడ చెప్పిన విధంగా ఆయనకి నరకంలో పనిష్మెంట్ లభిస్తుంది అనమాట. సో నెక్స్ట్ 37వ శ్లోకం. సో అందుకే ఓ పరీక్షిత్ మహారాజా, యమరాజు యొక్క లోకంలో, యమలోకంలో అక్కడ ఎన్నో ఎన్నో నరకాలు ఉన్నాయి. ఇటువంటివి వందల వేల నరకాలు ఉన్నాయి. అక్కడ ఇలాంటి పాపాత్ములందరికీ నేను చెప్పిన విధంగా కొంతమందికి చెప్పాను, కొంతమంది గురించి పాపాత్ములని, ఇంకా కొంతమంది నేను ఇంకా చెప్పలేదు. సో ఎవరైనా సరే పాపాత్ములు అందరూ కూడా ఈ నరకాలోకాల్లోకి ప్రవేశించాల్సిందే. అక్కడ వాళ్ళు చేసిన పాపాలు తగ్గట్టుగా శిక్ష పొందాల్సిందే. సో ఎవరైతే పుణ్యాలు చేశారో వాళ్ళు మాత్రం పుణ్యలోకాలు, దేవతలు నివసించే స్వర్గలోకాలకి వెళ్తారు. అయినా మీరు పుణ్యాలు చేసినా, పాపాలు చేసినా వీళ్ళు అందరూ కూడా వాళ్ళ పాపాల లేకపోతే పుణ్యాల యొక్క ఫలితాలని అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క పృథివీ పైనే జన్మిస్తారు. పునఃభవే, మళ్ళీ పృథివీ పైన జన్మిస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళ పుణ్య పాప ఫలితాలు క్షయించిపోతాయి. అందుకనే మనకి కృష్ణుడు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాడు ఈ విషయాన్ని, క్షీణే పుణ్య మర్త్య లోకం విశంతి. సో అందుకనే ఒకవేళ మీరు పుణ్యకార్యాలు చేసుకొని స్వర్గంకి వెళ్ళినా సరే మళ్ళీ ఆ పుణ్య ఫలితాలని భోగించిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ పృథివీ పైనకి రావాల్సిందే. ముక్తి అనేది లభించదు. మీకు ముక్తి లభించాలంటే భగవంతుడికి భక్తి చేసుకుంటేనే, భగవంతుడిని అర్థం చేసుకుంటేనే, భగవంతుడి లీలలు, భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటేనే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మేతి మామేతి స్వర్జున. సో అందుకనే భగవంతుడు చెప్పాడు మనకి ఇలా మనం భక్తి చేసుకోవాలి. చాలా సులువైన విధానం ఏంటంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. ఇలా భగవంతుడు మనం ప్రార్థించుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా మహామంత్ర జపం చేసుకుని మనం భగవంతుడికి ఆరాధన చేసుకోవచ్చు, భక్తి చేసుకోవచ్చు. తద్వారా మనము భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా లాభం లేదన్నమాట. మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే, ముక్తి పొందలేము మనం. సో ఇక్కడ నెక్స్ట్ శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, నీకు ముందుగానే చెప్పాను 2-3 స్కందాలు భాగవతంలో ఎలా ఒక వ్యక్తి ముక్తి మార్గాన్ని ముందుకు వెళ్ళొచ్చు. ముక్తి మార్గంలో పురాణాల్లో ఈ యొక్క మొత్తం విశ్వాన్ని ఒక అండంతో పోల్చారు. 14 లోకాలుగా విభజన జరిగిందని వర్ణించబడింది. సో ఈ యొక్క విశ్వరూపం భగవంతుడి యొక్క బహిరంగ రూపం, ఆయన యొక్క శక్తులు, గుణాల ద్వారా నిర్మితమైంది. దీనిని విరాట్ రూపం అని అంటారు. ఒకవేళ ఈ భగవంతుడి యొక్క బహిరంగ రూపమైన విరాట్ రూపం గురించి ఎవరైనా చదివితే, వింటే, ఇంకొకరికి చెబితే, ఇలా భాగవత్ ధర్మము, కృష్ణ చైతన్యము వృద్ధి చెందాలనే ఉద్దేశంతో అప్పుడు ఆ వ్యక్తి యొక్క శ్రద్ధ, భక్తి రెండు కూడా, ఆధ్యాత్మిక చేతన కూడా వృద్ధి చెందుతాయి. కృష్ణ భావనామృతం అనేది వృద్ధి చెందుతుంది. తద్వారా ఇది ఎంతో కఠినమైన విధానమైనా సరే ఆ వ్యక్తి ఈ పద్ధతి ద్వారా శుద్ధమవుతాడు. అలా శుద్ధమైన తర్వాత భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు. సో ఇదన్నమాట ఇక్కడ విషయం. సో ఈ విధంగా మనం ఇప్పుడు అనుకోవచ్చు, ఇదంతా మరి మనం చర్చించుకున్నాం కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం 14 లోకాల గురించి చర్చించారు. ముందు స్కందాల్లో కూడా, ఈ స్కందంలో కూడా అన్ని లోకాల గురించి చర్చించారు. ఇదంతా కూడా విరాట్ రూపంతో పోలుస్తాం మనం భగవంతుడిది. సో ఇలా మనము ఈ విషయాన్ని తెలుసుకొని దీన్ని ఇంకొకరికి తెలియజేసి తద్వారా వాళ్ళని కూడా కృష్ణ భావనామృతంలోకి తీసుకురాగలిగితే అప్పుడు ఇది మనము చేసిన ఒక పెద్ద మంచి కార్యం అన్నమాట. ఇంకా దాని ద్వారా
మనం కూడా భక్తిలో వృద్ధి చెందుతాము. మనం కూడా కృష్ణ భావనామృతంలో ముందుకెళ్తాము. సో నెక్స్ట్ వచ్చేసి 39వ శ్లోకం. శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతిః స్థూలే నిర్జితం ఆత్మానం శనై సూక్ష్మం ధియానయేదితి. సో ఎవరికైతే ఇలాంటి ముక్తి పొందాలనే ఉద్దేశం ఉందో, ఆసక్తి ఉందో, ముక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారో, ఎవరికైతే ఇలాంటి భౌతిక బద్ధ జీవితం పైన వారికి ఆసక్తి లేదో అలాంటి వ్యక్తిని భక్తుడు లేకపోతే యతి అంటారు. అలాంటి వ్యక్తి ముందుగా చేయాల్సింది ఏంటంటే అతని మనస్సును నియంత్రించుకోవాలి. విరాట్ రూపాన్ని ఆలోచించి విరాట రూపం పైన ధ్యానం చేసుకొని, సో అప్పుడు ఆ విధంగా ధ్యానం చేసుకొని మనసుని నియంత్రించుకుంటే మెల్లిమెల్లిగా అతనికి కృష్ణుడి యొక్క సచ్చిదానంద విగ్రహం రూపం అనేది సాక్షాత్కారం అవుతుంది. ఆ విధంగా ఈ 2 రూపాల యొక్క దర్శనం కలిగిన తర్వాత ఆ వ్యక్తి సమాధిలో, ఆయన యొక్క మనస్సు సమాధిలో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా భక్తి చేసుకోవడం ద్వారా ఆ విధంగా భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని ఆయన అర్థం చేసుకోగలడు. ఈ దివ్య రూపాన్ని అర్థం చేసుకొని ఆ దివ్య రూపం దగ్గరికి చేరుకోవడమే భక్తుల యొక్క జీవిత లక్ష్యం. తద్వారా మన జీవితం సార్థకం అయిపోతుంది. భూద్వీపవర్ష సరిదద్రిణభస్సముద్ర పాతాళ దిన్నరక భాగనలోక సంస్థ గీతామయా తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపుః సకల జీవనికాయ ధామ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, నేను నీకు ఇప్పుడు ఈ పృథివీ లోకం, భూలోకం, ఇంకా మిగతా లోకాలన్నీ, వర్షాలన్నీ, నదుల గురించి, పర్వతాలన్నీ కూడా మీకు వర్ణించాను. ఆకాశము, సముద్రము, ఇంకా నిమ్న లోకాలు, ఇంకా నరక లోకాలు, నక్షత్రాలు, దిక్కులు అన్నీ మీకు వర్ణించేశాను. ఇవన్నిటి కలుపుకొని విరాట్ రూపం, ఇది భగవంతుడి యొక్క రూపము, ఇందులో అన్నీ ఉంటాయి జీవరాశులతో సహా. సో ఇవన్నీ కూడా నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. భగవంతుడి యొక్క ఈ విశ్వరూపాన్ని, బహిరంగ రూపాన్ని, అద్భుతమైన రూపాన్ని నేను వర్ణించాను అని చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నారు శుకదేవ గోస్వామి గారు. సో పరీక్షిత్ మహారాజ్కి ఈ విధంగా ఆయన మొత్తం వర్ణించారు. ఈ యొక్క శ్లోకంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. అంతేకాకుండా ఈ స్కందం కూడా ముగుస్తుంది. సో దీని తర్వాత మనకి ఒక చిన్న నోట్ ఇచ్చారు ఇక్కడ, సప్లిమెంటరీ నోట్ అని ప్రభుపాద్ ద్వారా రాశారు. ఇది ఏంటంటే ఈ యొక్క స్కందంలో మనం చదువుకున్న రిషభ్ దేవుడికి సంబంధించింది. సో ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు గౌడీయ భాషలో ఇది రాశారనమాట. సో ఏం రాశారంటే, భగవంతుడి యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అందులో 2 విభాజనలు ఉన్నాయి. ఒకటి ప్రభవ, ఇంకోటి వైభవ. సో ప్రాభవ అవతారాల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శాశ్వతమైనవి, ఇంకొకటి ఏంటంటే విస్తృతంగా వర్ణించినవి. సో 5వ స్కందంలో 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనము రిషభదేవుడి గురించి చర్చించుకుంటాము. అందులో ఆయన యొక్క ఆధ్యాత్మిక కార్యాల గురించి పెద్దగా వర్ణించలేదు. అందుకే ఆయన మనము ప్రాభవ యొక్క 2వ కేటగిరీలోకి మనము చెందుతాడనే విషయాన్ని గ్రహించవచ్చు. ఇంకా భాగవతంలో కూడా రాశారు. మొదటి స్కందం 3వ అధ్యాయం 13వ శ్లోకంలో, అష్టమే మేరు దేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః దర్శయన్ వర్త్మధీరానాం సర్వాశ్రమా నమస్కృతం. విష్ణువు 8వ అవతారంగా మహారాజ్ నాభి, ఎవరైతే అగ్నిధర యొక్క పుత్రుడో, ఇంకా ఆయన యొక్క భార్య మేరుదేవి గర్భం నుంచి జన్మించాడు. సో ఆయన ఈ యొక్క జీవితాన్ని ఎలా సార్థం చేసుకోవాలో, పరమహంస స్థాయికి ఎలా చేరుకోవాలో నేర్పించాడు. తద్వారా అందరి చేత, అన్ని వర్ణాశ్రమంలో ధర్మంలో పాటించే వాళ్ళందరి చేత ఆయన పూజింపబడ్డాడు. సో రిషభదేవుడు అలాంటి భగవంతుడు, ఆయన యొక్క శరీరం కూడా చిన్మయం, సచ్చిదానంద విగ్రహ. అందుకే ఎవరైనా అడగొచ్చు, అదేంటి మరి ఆయన సచ్చిదానంద విగ్రహ అయితే మలమూత్రం ఎలా త్యాగం చేశాడు అని. సో గౌడీ వేదాంత ఆచార్య, మన ఆచార్యులు బల్దేవ్ విద్యాభూషణ్ చెప్తారు ఈ యొక్క ప్రశ్నకు జవాబు సిద్ధాంత రత్నాన్ని తన పుస్తకంలో. ఇలా ఇంపర్ఫెక్ట్ మెన్, అసంపూర్ణ వ్యక్తులు, వాళ్ళు ఇలా రిషభదేవుడి యొక్క ఈ కార్యాన్ని, మలమూత్రం త్యాగ చేయడం అనే విషయాన్ని చదవడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ అభక్తులు కనుక. అభక్తులు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళకి.
ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక స్థితి అర్థం చేసుకోలేరు కనుక, ఆధ్యాత్మిక శరీరం గురించి వాళ్ళకి తెలీదు కనుక, ఇలాంటివన్నీ ఫిఫ్త్ క్యాంటో 5వ స్కందంలో భాగవతంలో మనం చూడొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే మోహితులైపోయారో, మోహి మోహితమైపోయిన ఇలాంటి కర్మిలు గురించి ఈ యొక్క కలియుగంలో ఉండే కర్మిల గురించి వర్ణించడం జరిగింది. సో రిషభదేవుడు అన్నాడు 5వ స్కందంలో, ఇదం శరీరం మమ దుర్విభావ్యం, నా ఒక్క శరీరాన్ని అర్థం చేసుకోవడం కర్మిలకి అది సాధ్యం కాదు. సో అదే విషయం అనమాట. సో అందుకనే ఈ విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు కదా, అవజానాంతి మామూఢ మానుషింతనం ఆశ్రితం పరం భావం అజానంతో మమ భూతామహేశ్వరం. సో మూర్ఖులు ఖండిస్తారు, నేను ఈ మనిషి రూపంలో వచ్చినప్పుడు అర్థం చేసుకోలేరు వాళ్ళు నా యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని. సో మనిషి రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇతను సాధారణ మనిషిలే మనలాగే అని అనుకుంటారు, అంతకన్నా ఎక్కువ అర్థం చేసుకోలేరు. అందుకే రిషభదేవుడిని కూడా అలాగే అనుకున్నారు కొంతమంది. సో ఆయన శరీరం మాత్రం చిన్మయ శరీరం, ఆధ్యాత్మిక శరీరం. అసలు చెప్పాలంటే రిషభదేవుడు మనలాగా మలమూత్రం త్యాగం చేయలేదు. ఎందుకు అంటే రిషభదేవుడు అలా మలమూత్రం త్యాగం చేసినట్టు కనిపిస్తున్నా, ఆయన మలమూత్రం ద్వారా సుగంధం అనేది మొత్తం ఎన్నో మైళ్ళ దూరం సుగంధం వచ్చేది. సో అలాంటిది అది సాధారణమైన మలమూత్రం కాదు, అది కూడా దివ్య కార్యం, అది కూడా దైవ ఆధ్యాత్మికమే. సో అందుకనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రిషభదేవుడు చేసిన కార్యాలన్నీ కూడా దివ్యమైనవి. ఇంకా కొంతమంది అర్హత్ అనే వ్యక్తి, సమాజానికి చెందిన వ్యక్తులు ఒక్కొక్కసారి వాళ్ళు మేము రిషభదేవుడి యొక్క అనుచరులుగా వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎలా రిషభదేవ అనుచరులు? ఎందుకంటే వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా వేదశాస్త్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. అందుకే శుకదేవ గోస్వామి ఇవన్నీ చెప్పారనమాట. ఇలా రిషభదేవుడి యొక్క కార్యాల గురించి, ఆయన లీలల గురించి విని కొంక వెంక కూటక ప్రదేశాల యొక్క రాజు ఆయన ఒక కొత్త ధర్మాన్ని మొదలుపెట్టేశాడు, అర్హత్ అని. సో ఈ యొక్క ధర్మం అంటే ఈ కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇవన్నీ కూడా ఏంటంటే వేదిక సిద్ధాంతానికి విరుద్ధం. అందుకనే దీన్ని పాషండ ధర్మం అంటారు. వీళ్ళ ధర్మాన్ని పాషండ ధర్మం అంటారు. సో ఈ అర్హత్ సమాజానికి చెందిన వాళ్ళు రిషభదేవుడి యొక్క కార్యాలు భౌతికంగా భావిస్తారు. కానీ రిషభదేవుడు భగవంతుడి యొక్క అవతారం కనుక ఆయనవన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యాలు, దాంతో మనం పోల్చుకోలేము. సో రిషభదేవుడు ఇలాంటి కార్యాలన్నీ స్వయంగా చేశాడు. సో శ్రీమద్ భాగవతంలో చెప్పారు, దావా నలస్తద్వనమాలేలి హన సహతేన దదాహ. సో రిషభదేవుడు తన లీలను ఎలా ముగించాడు అంటే మొత్తం అగ్ని ప్రమాదం, దావానల అగ్ని ఈ అడవికి అంటుకొని ఆ అడవిలోనే రిషభదేవుడు కూడా అన్ని చెట్లతో సహా ఆయన కూడా బూడిదైపోయాడు అనమాట, ఆయన శరీరం కూడా. సో అందుకనే అంతేకాకుండా ఆయన ఎంతో పరమహంస స్థాయిలో జీవించాడు, అన్ని లక్షణాలు చూపించాడు, ఇంకా ఎన్నో శిక్షణలు ఇచ్చాడు తన కుమారులకి. కానీ ఈ అర్హత్ కమ్యూనిటీ వాళ్ళు, సమాజం వాళ్ళు మాత్రం ఇవన్నీ మాత్రం వాళ్ళు పాటించరు, స్వీకరించరు. అందుకనే ఇక్కడ మన ఆచార్యులు శ్రీ వల్లభ విద్వాభూషణ్ చెప్తారు 8వ స్కందం భాగవతంలో, అక్కడ ఇంకొక రిషభదేవుడు ఉన్నాడు, కానీ ఆయన రిషభదేవుడు ఈ 5వ స్కందంలో చెప్పిన రిషభదేవునికి విభిన్నం, వేరే అన్నమాట, భిన్నం, వేరే అతను. సో ఇవి కొన్ని సప్లిమెంటరీ నోట్ ఇవి యొక్క స్కందంలో ఉంచారు లాస్ట్కి. సో దీంతో యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్కందం మొత్తం ముగుస్తుంది. 5వ స్కందం మనది కంప్లీట్ చేసుకున్నాం మనం. సో కొంచెం గ్యాప్ తర్వాత 6వ స్కందం కూడా స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు ఇప్పటివరకు ఎంతో ఓపికగా విన్నందుకు మీరందరూ 5వ స్కందం మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగాము. అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాదకి జై. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौरव भक्त वृंद की जय. यथा गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.